చిలకలూరుపేట, పల్నాడు జిల్లా, ఉమ్మడి గుంటూరు సహా రాష్ట్రవ్యాప్తంగా దయనీయమైన పరిస్థితుల్లో ఉన్న ఎత్తిపోతల పథకాల దుస్థితిపై అసెంబ్లీ వేదికగా గళం వినిపించారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. బుధవారం అసెంబ్లీ సమావేశాల ప్రశ్నోత్తరాల సమయంలో ఈ మేరకు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి క్షేత్రస్థాయి పరిస్థితులను వివరించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో పల్నాడు జిల్లా వరకే మొత్తం 150, చిలకలూరుపేట నియోజకవర్గం పరిధిలో 57 వరకు ఎత్తిపోతలు పథకాలు ఉన్నాయని, వాటన్నింటికీ కూడా గత వైకాపా ప్రభుత్వంలో 5 ఏళ్లు ఎక్కడా మరమ్మతులు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాన్స్ఫార్మర్లు పోయినా, మోటార్లు దెబ్బతిన్నా కనీసం పట్టించుకోకపోవడంతో అన్నీ కూడా పూర్తిగా నిరుపయోగంగా మారాయని వాపోయారు. రాష్ట్రవ్యాప్తంగా కూడా ఎత్తిపోతల పథకాలు ఇదే దుస్థితిలో ఉన్నాయని, మరీ ముఖ్యంగా ఆయకట్టుల్లో చివరి భూములు ఎత్తిపోతలు పనిచేయక తీవ్రమైన సమస్యల్లో ఎదుర్కొంటున్నాయన్నారు. చిలకలూరుపేట నియోజకవర్గంలోని భూములు కూడా అలానే నాగార్జున సాగర్ ఆయకట్టు పరిధి చివరిలో ఉన్నాయని, ఆ కాల్వలపైనే ఆధారపడిన పరిస్థితులు కాబట్టి లిఫ్ట్లకు నిధులు కేటాయించాలని కోరారు. గతంలో కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం హయాంలోనే అన్ని ఎత్తిపోతల పథకాలు వినియోగంలోకి వచ్చేలా నిర్వహణ, మరమ్మతులకు నిధులు ఇచ్చామని, ఇప్పుడు మరోసారి ఆ దిశగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అన్ని ఎత్తిపోతలు కూడా రైతులకు ఉపయోగపడేలా, చివరి భూములకు నీరు అందించేలా చూడాలని కోరారు. మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం, ఎడిటర్ ఇన్ చీఫ్, మీడియా బజ్ తెలుగు న్యూస్ ఛానల్, ఆంధ్రప్రదేశ్. భారీ నీటిపారుదల శాఖ మార్చులకు సంబంధించినటువంటి ప్రశ్న అధ్యక్ష. గుంటూరు జిల్లాలో లిఫ్ట్ ఇరిగేషన్స్ పల్నాడు జిల్లా వరకే 157 లిఫ్ట్ ఇరిగేషన్లు ఉంటాయి. ఒక చిలకలూరుపేటలోనే 57 లిఫ్ట్ ఇరిగేషన్లు ఉన్నాయి అధ్యక్ష. అన్నీ కూడా గత ప్రభుత్వంలో 5 ఏళ్లు ఎక్కడ కూడా లిఫ్ట్ ఇరిగేషన్ మరమ్మతులు కానీ, ఎక్కడ కూడా ఒక ట్రాన్స్ఫార్మర్ పోయినా, అదేవిధంగా మోటార్ దెబ్బతిన్నా ఎక్కడ రిపేర్లు కూడా చేయలేదు అధ్యక్ష. అన్నీ కూడా పూర్తిగా నిరుపయోగమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. మీ ద్వారా నేను గౌరవ భారీ నీటిపారుదల శాఖ మంత్రులకు కోరేటువంటిది, లిఫ్ట్ ఇరిగేషన్స్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంది. కాబట్టి లిఫ్ట్ ఇరిగేషన్ ఎక్కడైతే ఉన్నాయో టైలాండ్స్, చిలకలూరుపేట నియోజకవర్గం చివరి భూముల అధ్యక్ష, నాగార్జున సాగర్ పరిధిలో ఉన్న చివరి భూములు డ్రైనేజీ మీద ఆధారపడినటువంటి భూములు కాబట్టి లిఫ్ట్ ఇరిగేషన్స్ నిధులు కేటాయించి, ఏదైతే లిఫ్ట్ ఇరిగేషన్ తెలుగుదేశం ప్రభుత్వంలోనే లిఫ్ట్ ఇరిగేషన్లు అన్ని స్థాయిల్లో కూడా పూర్తిగా రిపేర్లకు కానీ పూర్తిగా వినియోగంలోకి వచ్చేటువంటి విధంగా నిధులు కేటాయించడం జరిగింది అధ్యక్ష. కాబట్టి గౌరవ మంత్రివర్యులు గారు కూడా వచ్చారు కాబట్టి లిఫ్ట్ ఇరిగేషన్లకి నిధులు కేటాయించి అన్ని కూడా చివరి భూములకు నీరు అందేటువంటి విధంగా, రైతాంగానికి ఉపయోగపడేటువంటి విధంగా తీసుకురావాల్సిందిగా కోరుతా ఉన్నాను. మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం, ఎడిటర్ ఇన్ చీఫ్, మీడియా బజ్ తెలుగు న్యూస్ ఛానల్, ఆంధ్రప్రదేశ్.